హలో అండి, అందరూ బాగున్నారా? నేను మీ శిల్పాని. ఇవాళ అయితే చికెన్ దమ్ బిర్యానీ నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నానండి, చూసేయండి. ఫస్ట్ బిర్యానీ స్పైసెస్ అన్ని వాటర్లో బాయిల్ చేస్తున్నాను. బియ్యం 1/2 కిలో తీసుకున్నాను. అది బాగా 2 సార్లు కట్ చేసి ఆ తర్వాత ఇప్పుడు నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి. స్పైసెస్ వేసి పెట్టుకున్న వాటర్ ఉంది కదండి, అందులోకి రైస్ షిఫ్ట్ చేసి బాయిల్ చేయాలి. రైస్ సగమే ఉడికించాలండి. యాక్చువల్గా ఎక్కువ ఉడికించకూడదు. ఈసారి నేను అదే తప్పు చేశాను. ఎక్కువ ఉడికిపోయింది, అన్నం మెత్తగా అయిపోయింది. నేను చేసిన తప్పైతే మీరు అయితే చేయకండి. సగమే ఉడికించుకోవాలి. అసలైతే ఇప్పుడే మీకు దమ్ చేసుకున్నప్పుడు పొడి పొడిగా కరెక్ట్గా ఉంటుంది. చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టేసాను. ఆనియన్స్ ఇంకా జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించి పెట్టుకున్నానండి. మా ఇంట్లో ఆల్రెడీ ఎప్పుడు కుంకుమ పువ్వు అనేది ఆల్టర్నేట్గా ఉంటుంది ఇంట్లో రెడీగా. నేను కొంచెం మసాలా పౌడర్ చేసుకున్నాను. అది సగం చికెన్లో ఎసెన్స్ కొంచెం ఇందులో ఉంది. సో ఇది కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. చికెన్ అయితే కొంచెం సేపు ఉడికించుకోవాలండి. ఉడికించేసుకుని తీసుకుంటే ఇంకా మనకి బెటర్గా ఉంటుంది టేస్ట్ అనేది. రైస్ ఎక్కువ పల్ప్గా అండ్ ఎక్కువ మెత్తగా కాకుండా మిడిల్లో ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో 2 స్పూన్ల నెయ్యి వేసి బాగా స్ప్రెడ్ చేయాలి. మనం దమ్ చేసుకున్నప్పుడు చికెన్ కానీ రైస్ కానీ అంటుకోకుండా అడుగు కానీ మాడకుండా నెయ్యి స్ప్రెడ్ చేసి పెట్టుకున్న వెడల్పాటి గిన్నెలో ఒక్కొక్క లేయర్గా ఫస్ట్ ఉడికించుకున్న రైస్ కొంచెం వేసి దానిపైన కొత్తిమీర ఉంటే కొత్తిమీర జల్లియాలి. కాబట్టి నేను విడిగా వేసుకోవట్లేదు కొత్తిమీర. అలానే ఫ్రైడ్ ఆనియన్ అండ్ జీడిపప్పు కూడా వేసేయాలి. తర్వాత ఒక లేయర్ ఉడికించి పెట్టుకున్న చికెన్ని వేసేయాలి. తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసి మళ్ళీ ఇంకొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పులు కూడా వేసేసి అండ్ కలర్ కోసం మనం సాఫ్రాన్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో లేయర్ మిగిలిన రైస్ అంతా వేసేసి మళ్ళీ జీడిపప్పులు అలాగే ఆనియన్స్ వేసేసుకుని మొత్తం లాస్ట్లో మిగిలిన చికెన్తో దాంతోపాటు చికెన్ ఉడికించిన వాటర్ కూడా వేసుకోవాలి. తర్వాత నెయ్యి రైస్ వాటర్ ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల అడుగు మాడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో రైస్ని ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, అవి కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఆ గిన్నెకి తగ్గట్టు మూత పెట్టాలండి, లేదంటే మాత్రం గ్యాప్స్ పోగా బయటకు వెళ్ళిపోవడం వల్ల మనకు దమ్ సరిగా అవ్వదన్నమాట. అందుకనే ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ వరకు మనం హై ఫ్లేమ్లో కుక్ చేసుకుని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. 15 మినిట్స్ వరకు మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సారీ అండి, లేయర్స్ వేసేటప్పుడు అయితే వీడియో తీయలేకపోయాను హెల్ప్ లేక, సో మీకు చూపించలేకపోయాను, క్షమించాలి. ఈజీ స్టెప్స్తో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసారు కదా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.